పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఒక బ్యాడ్ మూవీ ఎప్పటికైనా బ్యాడ్ మూవీని థియేటర్లో ప్రేక్షకులు తిరస్కరించింది ఓటీటీలో వచ్చాక పాస్ అయిపోదు. కానీ కొందరు హీరోలు దర్శకులు తమ కంటెంట్ మీద అతి నమ్మకంతో పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తుంటారు. జాన్వరిలో ప్రసాద్ మల్టీప్లెక్స్ లో జరిగిన కల్ట్ టీజర్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ ఒక మాట అన్నారు. ఫంకీ డిజాస్టర్ గురించి స్పందిస్తూ తాను గొప్ప సినిమాలో నటించానని, చాలా కాలం దీని గురించి మాట్లాడుకుంటారని నమ్మకంగా చెప్పాడు. దీంతో అక్కడున్న ప్రేక్షకులు అభిమానులకు అతను చెప్పింది డిజిటల్ రిలీజ్ గురించి అర్థమైపోయింది. కట్ చేస్తే ఇటీవలే ఫంకీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. విశ్వక్ సేన్ ఊహించినట్టు ఆడియన్స్ దీనేమి అండర్ రేటెడ్ అనడం లేదు, మెచ్చుకోవడము లేదు, పైపెచ్చు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలాంటి కథనాలతో థియేటర్కి వచ్చే జనాలను మోసం చేస్తారా అంటూ నిలదీస్తున్నారు. దర్శకుడు కేవి అనుదీప్ రైటింగ్ ఇంత తక్కువ స్థాయిలో ఉంటుందని ఆశించలేదు. జాతిరత్నాలు తీసిన దర్శకుడు ఇలా తీస్తాడని ఊహించలేదు అనుకుంటున్నారు. నిర్మాత నాగవంశీ సైతం విమర్శలను స్వీకరించడం తప్పలేదు. సినిమాలో బలం ఉంటే ఈ డిస్కషన్లు ఉండేవి కాదు. ఏ సెంటర్స్ లో మాత్రమే బాగా ఆడిన కపుల్ ఫ్రెండ్లీని ఇదే నెట్ఫ్లిక్స్ లో చూసి మెచ్చుకుంటున్న మూవీ లవర్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటను మెచ్చుకుంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇది జెన్యూన్ గా జరుగుతున్న ట్రెండ్. అంతే తప్ప ఏదో సెన్సేషనల్ కామెంట్స్ చేయడం వల్ల ఓటీటీలో రీచ్ వస్తుందనుకుంటే అది ముమ్మాటికి పొరపాటే. ఎంత ఓటీటీ అయినా సరే డబ్బుతో పాటు సమయం ఖర్చు పెట్టే విషయంలో పబ్లిక్ అలర్ట్ గా ఉంటున్నారు. అందుకే మేకర్స్ కి నిరాశ సెగలు తగులుతుంటాయి. కేవలం ఓటీటీ డీలింగ్స్ నమ్ముకొని కథలు, స్క్రిప్ట్లను తేలికగా తీసుకునే దర్శకుల, నిర్మాతలకు ఫంకీ లాంటివి పాఠంగా నిలుస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేదు. బ్యాడ్ కంటెంట్ ఎవరు ఇచ్చినా రియాక్షన్ ఒకేలా ఉంటుంది. చిరంజీవి నటించిన ఆచార్య, బోలాశంకర్ లాంటివి థియేటర్లోనే కాదు ఓటీటీలోనూ బోల్తా కొట్టాయి. మనశంకర్ వరప్రసాద్ గారు రెండిట్లోనూ అదరకొట్టింది. అన్ని మెగాస్టార్ సినిమాలే, కానీ ఫలితాలే వేరు. కాబట్టి విశ్వక్ సేన్ లాంటి హీరోలు రియలైజ్ అవ్వాల్సింది ఇదే. క్వాలిటీ కంటెంట్ ముఖ్యమని గుర్తించాలి. త్వరలో విడుదల కానున్న కల్ట్ లెగసీ ఏం చేస్తాయో చూడాలి.